అందరికీ నమస్తే అండి. గేమ్ చేంజర్ సినిమా నుంచి చాలా మంది కొత్తగా అభిమానులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో గతంలో మెగా ఫ్యాన్ బేస్ అంటూ ఒకటి చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సో ఆల్రెడీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశవ్యాప్తంగా కానీ మెగా ఫ్యాన్స్ అంటూ ప్రతి చోట ఎవరో ఒకరు ఉంటారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఉన్న ప్రతి చోట కూడా మెగా ఫ్యాన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో అలాంటిది మొన్న ఒక అభిమాని, ఎవరైతే రామ్ చరణ్ గారి అభిమాని ఉన్నారో, శివ చెర్రీ, విజయవాడకు సంబంధించిన ఒక అభిమాని, సో భారతదేశంలోనే ఎందుకు ప్రపంచంలోనే అతిపెద్ద కట్అవుట్ అనమాట అది. సో దీనికి వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకోండి, భారత రికార్డులు కూడా సొంతం చేసుకోండి. సో అతను ఏదైతే ఆ ప్రదర్శన చేశాడో, ఆ కట్అవుట్ ప్రదర్శనని, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారండి. కొంతమంది ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్ గా అతని మీద ఫోకస్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సో దీనివల్ల మంచి ఏం జరుగుతుంది, చెడు ఏం జరుగుతుంది అని పక్కన పెడితే, సినిమా అభిమానం అనేటోడు ముందుకు రావడానికి భయపడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ట్రోలింగ్ అనేది ఫ్రెండ్లీగా ఉండాలి. జనరల్ గా ఎవరైనా మనం ఏం చేసుకుంటాం, ఓ సినిమా చూసేటప్పుడు సినిమా అభిమానిగా చూస్తే అందరు హీరో సినిమాలు చూస్తాం. సరే, పర్సనల్ గా నాకు ఒక హీరో అభిమానం అయి ఉండొచ్చు, మీరు ఇంకొక హీరో అభిమానం అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, సినిమాని సినిమాలా చూడకుండా వ్యక్తిని టార్గెట్ చేయడం. సో ఈ శివ చెర్రీ వ్యక్తిని టార్గెట్ చేస్తున్న విషయం ఏదైతే ఉందో, దీనిపైన మనతో మాట్లాడడానికి సాయి గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు శివ చెర్రీ గారిని పర్టికులర్ గా ఆ హోర్డింగ్ విషయంలోనే టార్గెట్ చేస్తున్నారా, లేదా గేమ్ చేంజర్ మూవీని బేస్ చేసుకుని టార్గెట్ చేస్తున్నారా? దీన్ని అసలు ఏ కోణంలో చూడొచ్చు, మీరేమనుకుంటున్నారు దీనికి సంబంధించి? ముఖ్యంగా మొట్టమొదటి చూసుకున్నట్లయితే అండి, గేమ్ చేంజర్ మీద బేస్ చేసుకునే శివ చెర్రీని ట్రోల్ చేస్తున్నారు అనేది అయితే అనిపిస్తుంది. ముఖ్యంగా రామ్ చరణ్ గారు ఎవరిని ఏమి అనని వ్యక్తి. ఇండస్ట్రీలో కొంతమందిని చూసుకున్నట్లయితే ఇలా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరిని కలవడానికన్నా సంసిద్ధంగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామ్ చరణ్ గారు ఇండస్ట్రీ. అలాంటి రామ్ చరణ్ గారి మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన కింద ఉండే వ్యక్తుల మీద కూడా ట్రోల్స్ వేస్తున్నారు. పర్టికులర్ అభిమాని అయి ఉన్న అభిమాని టార్గెట్ చేసినంత అవసరం ఏముంది? ఇప్పుడు సినిమాని బాగుంది బాగాలేదు అనే వర్షంలో చాలా ట్రోల్స్ కామన్ గా జరుగుతుంది. గత 2-3 రోజులుగా మనం అందరం చూస్తూనే ఉన్నాం. కానీ పర్టికులర్ గా ఈ అభిమాని ఎవరైతే ఈ శివ చెర్రీ అనే పర్సన్ ఉన్నారో, పర్టికులర్ గా అతన్ని టార్గెట్ చేయడానికి గల రీజన్ ఏంటి? శివ చెర్రీని టార్గెట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఆయన మెగా అభిమాని. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబంతో సాన్నిహిత్యంగా ఉంటుంటూ నమ్మకంగా ఉంటున్నాడు వ్యక్తి. అటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఫస్ట్ సినిమాని టార్గెట్ చేస్తారు, హీరోని టార్గెట్ చేస్తారు. సో కామన్ గా యాంటీ ఫ్యాన్స్ అనే ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ మొట్టమొదటిసారి ఒక వ్యక్తి, ఒక అభిమాని మీద టార్గెట్ చేయడం నిజంగా మొట్టమొదటిసారి జరుగుతున్న అంశం ఇది. దాని మీద ఆయన ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతున్నారు అనేది కూడా మనం పరిగణించాలి. మీరు సినిమాని బాగోపోతే ట్రోల్ చేయండి, ఏ సినిమానైనా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేయాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ సినిమాలు ఉండడం వల్ల ఇప్పుడు ఏంటంటే, గేమ్ చేంజర్ రిలీజ్ అయిన 3 రోజులకి మరో పెద్ద హీరో నందమూరి బాలకృష్ణ గారి సినిమా, అది రిలీజ్ అయిన 2 రోజులకి మరో పెద్ద హీరో వెంకటేష్ గారి సినిమా. సో ఇలా సినిమాలు లైన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా థియేటర్లు ఖాళీ అయిపోతాయి. కానీ సినిమాకి అలాంటి టాక్ లేదు. బయట సరే ట్రోలర్స్ ఏమన్నప్పటికీ సినిమా బాగుంది. ఎందుకంటే టికెట్ల కటింగ్ ఫస్ట్ డే నుంచి కంపేర్ చేసుకుంటే రోజు రోజుకి బాగా పెరుగుతుంది. సో ఈ మధ్యన సోషల్ మీడియాలో ఇప్పుడు మన పేటిఎం, బుక్ మై షో ఇలాంటి దాంట్లో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇవి రిలీజ్ చేస్తూ ఉంటే చూస్తున్నాం కదా, టికెట్ రేటింగ్ బాగానే ఉంది, సినిమా కూడా బాగానే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, పర్టికులర్ గా అభిమాన్ని, ఇప్పుడు గతంలో కూడా అభిమానులు వెళ్ళి దాడి చేశారనేది విన్నాం, కానీ మనము ఒక అభిమాన్ని టార్గెట్ చేశారనేది ఇదే మొట్టమొదటిసారి. గేమ్ చేంజర్ ఈవెంట్ అనేది ఒకటి యుఎస్ లో జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. యుఎస్ లో శివ చెర్రీ గారు అండ్ టీమ్ వెళ్ళి వాళ్ళు అనేది అయితే ఈవెంట్ కి సంబంధించిన అన్ని అంశాలు చేసుకుంటూ ఉన్నారు. బాధ్యతలు అన్ని తీసుకున్నారు. ఇక్కడ సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోల్ జరిగినాయి అంటే, నిజంగా మీరు నమ్మరు, ఈవెంట్ ఖర్చు కంటే కూడా శివ చెర్రీ అండ్ టీం చేసిన ఖర్చు ఎక్కువైంది, వాళ్ళ ఖర్చు ఎక్కువైంది అనే విధంగా ట్రోల్ చేశారు. అంటే అతన్ని ఎంత టార్గెట్ చేశారో మీకు ఇక్కడ అర్థం అవుతుంది. అంటే ఈ ట్రోలింగ్ ఇప్పుడు మీరు చెప్పిన బేసిక్ లో మనం ఆలోచిస్తే, ఈ ట్రోలింగ్ రామ్ చరణ్ గారి అభిమానులు చేశారంటారా? రామ్ చరణ్ అభిమానులు, ఎందుకంటే ఈ సినిమా ఈవెంట్ కంటే ఖర్చు అతని అండ్ టీం ఎవరైతే శివ గారు ఉన్నారో అతని టీం కి ఎక్కువ ఖర్చు అయింది అని అంటే, ఇది బయట వాళ్ళు చేసిన ట్రోల్ కింద మనం భావించవచ్చా, లేదా సంబంధించిన టీం ట్రోల్ కింద భావించవచ్చు? లేదండి, ఇది ఖచ్చితంగా బయట అభిమానులు చేసిన ట్రోల్. బురద జల్లడం అంటే సినిమా మీద ఒక అవగాహన ఉంటుంది, ట్రోల్స్ చేయాలనే ఇది ఉంటుంది, దానికి మించి శృతి మించిపోయారు. ఆఖరికి ఈవెంట్ ని ఎవరు చేస్తున్నారు అనే వ్యక్తి మీద కూడా ట్రోల్ చేస్తున్నారంటే,
ఇంత హేట్రెడ్ ఎందుకు పెరిగిపోయింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సోషల్ మీడియా. ఇప్పుడు ఎలాంటి సంస్కృతి ఉండడము అంటే ఏదైతే ఎవరు కనిపిస్తే వాళ్ళని ట్రోల్ చేయడము, ఈవెంట్ ఆర్గనైజర్ ని ట్రోల్ చేయడము, ఈవెంట్ ప్రెజెంట్ చేస్తున్న యాంకర్ ని ట్రోల్ చేయడము, అసలు ఇలాంటి సంస్కృతి అనేది కరెక్ట్ కాదేమో అవునండి. ఇండస్ట్రీ ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది. యాంకర్ ఏదైనా ఒక మాట అంటే చాలు యాంకర్ ని తిట్టేస్తున్నారు, ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వ్యక్తిని తిట్టేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు తప్పుగా, ఇప్పుడు నేను కానీ మీరు కానీ తప్పు మాట్లాడడం అనేటప్పుడు మనల్ని క్వశ్చన్ చేయడం అనేది ఎవరికైనా రైట్ ఉంటుంది, దాన్ని మనం తప్పు పట్టొద్దు. కానీ అతను స్వలాభం కోసం అక్కడ ఏం చేసినట్టు కనబడట్లేదు. ఏదైతే శివచరి గారు ఉన్నారో అతను స్వలాభం కోసమో లేదా ఈవెంట్ పేరు చెప్పి బిజినెస్ చేయడం, అంటే తన పర్సనల్ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే ఏమి కనబడుతుంది. ఎందుకంటే ఆ పేరు విషయంలో కూడా చూసుకుంటే శివ చెర్రీ అంటూ రామ్ చరణ్ గారి పేరును కూడా తను అటాచ్ చేసుకున్నారు. సో అంత మంచి అభిమానికి ఎలాంటి, అది నిజంగా బాధాకరమైన విషయమే. ఏ అభిమానికైనా ఏ హీరోకైనా ఒక ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. అటువంటి అభిమానుల్ని టార్గెట్ చేయడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే. మిగతా హీరో అభిమానులు కూడా, ట్రోలర్స్ కూడా ఇది నిజంగా మీరు ఆలోచించుకోండి. ఒక వ్యక్తిని ఇంత పర్సనల్ గా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదనేది నేను భావిస్తాను. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక మనం కట్అవుట్ విజయవాడలో జరిగింది. ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందండి అది. మంచి రికార్డు సాధించింది, వరల్డ్ రికార్డు సాధించింది, 254 ఫీట్లు. అటువంటి ప్రోగ్రామ్ మీద కూడా ట్రోలర్స్ చేశారు. ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు చేసే ట్రోల్స్ ఎలా చేస్తారంటే, ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందే అక్కడ జనాలు ఎవ్వరు లేరు అని చెప్పి ఫోటోలు తీసి ట్రోల్ చేస్తారు. అంటే ఈవెంట్ స్టార్ట్ కానప్పుడు ఆటోమేటిక్ ఎక్కడ జనాలు ఉండరు కదా, మీటింగ్ అంతే కదా. కానీ ఇక్కడ పర్టికులర్ గా ఈవెంట్ స్టార్ట్ కాకముందే కొంతమంది ఫోటోలు తీయడం, దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయడం, ఈ ఖర్చు కన్నా ఈ జనాభా దిక్కులేదు అనే విధంగా ఎక్స్పోజ్ చేయడం అనేది, అంటే వీళ్ళు కూడా ఏంటంటే మన కొన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మీటింగ్లకి డబ్బులు ఇచ్చి క్రౌడ్ పుల్ చేస్తారు చూసారా, అలాంటి సినారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సినిమాలు కూడా? అసలు ఏంటి నిజంగా ఆ విషయం మాట్లాడాల్సి వస్తే, నిజంగా పొలిటికల్ సిస్టమ్ లో డబ్బులు ఇచ్చి జనాలు తెచ్చుకుంటారు. కామన్. ఒక వ్యక్తికి అలాంటి అవసరమే లేదు. ఆ వ్యక్తి ఎవరు కూడా మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి అసలు ఆయన జస్ట్ ఆయన వస్తున్నాడని తెలిస్తే చాలు, ఆ స్టేడియం ఆ క్రౌడ్ మొత్తం నిండిపోతుంది. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తులు డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారండి జనాల్ని? వాళ్ళకి అవసరమా అండి? రామ్ చరణ్ గారు కూడా రావట్లేదు కదా, ఒక అభిమాని కదా ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. తన సోన్ ఏమంటే తన ఏవైతే సేవింగ్స్ ఉంటాయో వాటి నుంచి తను ఆర్గనైజ్ చేసింది. సో దానికి మూవీ టీం గానీ, సో లేకపోతే మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్ గానీ ఎవరు స్పాన్సర్షిప్స్ ఏం లేవు. దానికి ఒక అభిమానిగా ఆయన చేశాడు. దాన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఓకే ఖచ్చితంగా, అంటే సినిమాలు రాజకీయం వేరు వేరు అనేవాళ్ళు ఇది వరకు, ఇప్పుడు కాదండి. ఇప్పుడు మిక్స్ అయిపోయినాయి. అంటే సినిమాలో కూడా రాజకీయాలు జరుగుతున్నాయి. అవును, అంత ఘోరంగా వెళ్ళిపోయినాయి. సినిమాలా చూడాలి అనే సంస్కృతి పోయి సినిమాల్లో కూడా రాజకీయాలు తెచ్చేశారు. సో సినిమా అభిమానిగా కొంచెం బాధ అయితే నేను పడుతున్నాను ఈ విషయంలో. సినిమాని చూడు, నేను ప్రతి ఒక్కరి సినిమా చూస్తా. ఎన్టీఆర్ గారి సినిమా చూస్తా, మహేష్ బాబు గారి సినిమా చూస్తా, చిరంజీవి గారి సినిమా చూస్తా, బాలకృష్ణ గారి సినిమా చూస్తా. నాకు బాగా ఇష్టం బాలకృష్ణ గారి సినిమా. ఆయన డైలాగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ, ఎందుకంటే సినిమా బాగుండాలి అని కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి ఉంటాను, ఒక సినీ అభిమానిగా. పర్సనల్ గా నాకు మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. అంటే ఈ మధ్యన కొన్ని సినిమాలు చూస్తానండి, అంటే జనరల్ గా టాక్ ఏంటంటే, జనరల్ గా ఒక జరుగుతున్న విషయం ఏంటంటే, యూట్యూబ్ లో వీడియోని చూసి గన్ ఎలా తయారు చేయాలని నేర్చుకోవడం. సో యూట్యూబ్ లో అలానే సినిమా నుంచి చాలా వరకు ఏంటంటే జనాలకు అవేర్నెస్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. సో అలాంటి అవేర్నెస్ క్రియేట్ చేసిన సినిమాలు వస్తే ఇలా ట్రోల్ చేయడం, అలా కాకుండా వేరే టైప్ ఆఫ్, అంటే అటు స్మగ్లింగ్ చేయడమో లేదా ఇంకేదో తప్పు చేయడమో. సో ఒక విలన్ క్యారెక్టర్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ, గతంలో ఉన్న సినిమాలు ఎలా అంటే విలన్ తప్పు చేస్తాడు, హీరో ఆ తప్పు నుంచి ప్రజలను కాపాడడం కానీ అతన్ని ఎలా శిక్షించాలి అనే విషయం మీద సినిమా జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ క్యారెక్టర్స్ రివర్స్ అవుతున్నాయి కంప్లీట్ గా. ఇప్పుడు విలన్ గా ఉన్న వ్యక్తే హీరో అవుతున్నాడు. ఇప్పుడు అంటే విలన్ క్యారెక్టర్ ని హీరో క్యారెక్టర్ కింద ఇప్పుడు చేస్తాం. ఒక బంగారాన్ని స్మగ్లింగ్ చేసే అతను హీరో, రికార్డ్స్ బద్దలైపోతాయి. అవును, ఒక 4 ఏళ్ల కింద సినిమా పేరు చెప్పదలుచుకోలేదు. అలాగే ఇంకొక గంధపు చెక్కల్ని కొట్టే అతను ఒక పెద్ద హీరో, ఆ సినిమా రికార్డులు కొట్టేస్తారు. అంటే జనాలు కూడా ఇటు కోరుకుంటున్నారా అనే భయం కూడా కలుగుతుంది ఒక్కోసారి. అంటే ఈ విషయాన్ని కొంతమంది సినీ మేధావుల్లో కానీ సినీ వర్గాల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే, జనరల్ గా జనాలు దేన్ని కోరుకుంటారో అది ఇస్తేనే మేము మార్కెట్ చేయగలం, మేము బిజినెస్ చేసుకోగలం అనే కాన్సెప్ట్ లోకి వెళ్తున్నారు అనేది కొంతమంది సినీ మేధావులు అంటున్నారు. సో కొంతమంది సినీ మేధావులు ఏంటంటే అలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
అలా చేస్తేనే ఇప్పుడు జనం ఏది కోరుకుంటారో మనం అది ఇవ్వగలిగితేనే మార్కెట్ అవుతుంది, టికెట్లు కొంచెం ఎక్కువ కట్ అవుతాయి, మేము చేస్తున్న బిజినెస్ సెట్ అవుతుంది అనే వర్షన్ ని చూస్తున్నారు. సో దీన్ని ఏ కోణంలో చూడొచ్చు. ఇప్పుడు ఈ విషయం మీరు ఏదైతే చెప్పారో, ఆ మేధావులు ఉన్నారు కదండి కొంతమంది, ఆ మేధావులు ప్రజల్ని ఏమనుకుంటున్నారు, ప్రజల్ని ఏ విధంగా భావిస్తున్నారు అంటే ప్రజలు చెడునే ఎక్కువ కోరుకుంటారనా? అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండైరెక్ట్ అదే కదా. అంతే కదా చెప్పేది. మీరు ఇండస్ట్రీగా, మీకు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ, ఏమి ప్రభుత్వం కాదు ఇది కాదు ఒప్పుకుంటాం, మీరు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ ని సామాజిక సేవలాగా కొంచెం జనాలకు ఇవ్వాలి కదా, పంచాలి కదా. నేను అనేది ఒక మాధ్యమం, ఒక మంచి మాధ్యమం సినిమా అనేది. అలాంటి మంచి మాధ్యమాల్లో మీరు మంచి చెప్తే జనాలకు మంచి వెళ్తుంది. అదే గతంలో సినిమాలో డైలాగ్ ఉండేది, అసలు మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఆ డైలాగ్ కాస్త మొత్తం. నాకు ఇష్టమైన సినిమాల్లో అండి పోక్రి సినిమా, మహేష్ బాబు గారు, అందులో షియాజీ షిండే గారు చెప్తారు, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు. అది ఇప్పుడు రియల్ కనిపిస్తుంది. అదే కింగ్ ఒక అంటే సమాజం అలా తయారైందని అప్పటి నుంచే గ్రహించినట్టున్నారు సినిమా డైరెక్టర్. సో మంచి సినిమాల్ని కూడా జనాలు ఆదరించాలి, మంచి సినిమాలు కావాలని జనాలు కోరుకోవాలి, డిమాండ్ చేయాలి. అవసరం అయితే మేము ఇలాంటి సినిమాలు చూడడం, మాకు మంచి సినిమాలు ఇవ్వండి అని జనాలు ఎప్పుడైతే డిమాండ్ చేయగలుగుతారో అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. ఈ శివాచారి గారికి జరిగిన ఈ ట్రోలింగ్ కాన్సెప్ట్ లో అసలు పర్సనల్ గా తను టార్గెట్ చేయడం రైటేనా? అసలు అది అభిమానులు ఎవరు వారైనా కానివ్వండి, ఎలా అయినా కానివ్వండి. సో ఒక ఫ్యాన్ ని తన సొంత నిధులతో ఒక ఈవెంట్ చేసేటప్పుడు అతను వీళ్ళు పర్సనల్ గా టార్గెట్ చేయడం అనేది అసలు నిజంగా అది బాధాకరణ విషయమే. ఈ రోజు శివాచార్య చేశారంటున్నారు, రేపొద్దున ఇంకొక హీరో అభిమాని చేయొచ్చు కదా. 100% కదా, అతని మీద కూడా అదే ట్రోల్ చేస్తారు, అవకాశం కనిపిస్తుంది కదా. హీరో అభిమాని కింద ఇతని మీద చేసినప్పుడు మళ్ళీ అతని మీద చేస్తారు. ఈ సంస్కృతి ఎట్టిపోతుంది సమాజంలో అనేది నిజంగా బాధాకరణ విషయం. ఒక పర్సనల్ గా టార్గెట్ అనేది సినిమాని ఒక హీరోగా చేస్తున్నారు, ఓకే మీరు సపరేట్ హీరో అభిమానులు అయి ఉండొచ్చు, కానీ సినిమాని చేస్తున్నారు, ఓకే హీరోలు కూడా చేసేస్తున్నారు, హీరో వ్యక్తిగత విషయాల్లో దూరేస్తారు, అన్ని చేసేస్తారు ట్రోల్స్. సో ఇదంతా పక్కన పెడితే ఒక అభిమాని మీద కూడా ట్రోల్ చేసేంత స్థితికి దిగజారిపోయారంటే ట్రోలర్స్ నిజంగా వాళ్ళనే అడగాలి మీరు ఈ క్వశ్చన్. అసలు ఈ సందర్భంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ పర్టికులర్ ట్రోలర్ చేస్తున్నారు చూసారా, వీళ్ళని ఏమైనా మీరు మాట్లాడాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏమైనా చెప్పాలి? ట్రోలర్స్ ని గట్టిగా మాట్లాడంటే నన్ను కూడా ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే మిమ్మల్ని ట్రోల్ చేస్తారని చెప్పి ట్రోలర్స్ ని ఎంకరేజ్ చేద్దాం. ట్రోలర్స్ ని ఎంకరేజ్ చేయట్లేదు. ఓకే, ట్రోలర్స్ లో కూడా కామెడీ ఉంటుంది, సెటైరికల్ ఉంటుంది. అది మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో, మేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలండి ఖచ్చితంగా. ఇప్పుడు మితిమీరిపోతున్నాయి ట్రోలర్స్ కూడా. సో ఏదైనా హెల్తీగా ఉండాలి, కాంపిటీషన్ గా ఉండాలి. ఈ మా పేజ్ కి లైక్లు వస్తున్నాయి, మేము వేసే ట్రోల్స్ కి వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా ఏదనేది అయితే కోరుకుంటున్నాను ట్రోలర్స్. సో ఒక సినిమా బాగుంది బాగోలేదు, ఇదివరకు క్రిటిక్స్ ఉండేవాళ్ళు మనకి, ఇప్పుడు క్రిటిక్స్ ని మించిపోయి ట్రోలర్స్ వచ్చేసారు. వాళ్ళు ఎప్పుడో ఓవర్కమ్ చేస్తారు. క్రిటిక్స్ కూడా ఇది వరకు బాగుందంటే ముఖమే చెప్పేవాళ్ళు, బాగుందంటే బాగాలేదా. వాళ్ళ మీద కూడా అప్పట్లో చాలా రివ్యూవర్స్ వచ్చేసారు. ట్రోలర్స్ అయితే అందరినీ ఓవర్కమ్ చేశారనే చెప్పుకోవచ్చు. నెంబర్ 1 ప్లేస్ లో వాళ్ళే ఉన్నారు, ట్రోలర్సే ఉన్నారు. సో ట్రోలర్స్ నేనేం అనట్లేదండి. కాకపోతే మంచి హెల్దీ కాంపిటీషన్ గా చేయండి, వేరే అభిమానులు హట్ కాకుండా చూసుకోండి. మెయిన్ గా ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీ అనేది కుటుంబం అనేది భావిస్తారు. అంతే, ఏ హీరో అయినా తన ఇండస్ట్రీని ఒక కుటుంబంగా భావిస్తారు. ఈ రోజు మనం సీనియర్ హీరోలను చూసుకోండి, వాళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉన్నా ఎటువంటి ఈగోలు లేకుండా జరగలేదు. ఇటువంటి సంస్కృతి ఎప్పుడు లేదు. సోషల్ మీడియా వచ్చిన కానీ ఎక్కువ అయిపోయింది ఇటువంటి సంస్కృతి. నిజంగా సినీ ఇండస్ట్రీకి అంటే ప్రాబ్లమే. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి సంస్కృతి ఎక్కువ పెరిగింది అన్నానికి, సో అభిమానులు వాళ్ళంతటా వాళ్ళు చేయడమే తప్ప ఏ హీరో కూడా ఇలా చెయ్యండి అని చెప్పే పరిస్థితి అయితే కాదు కదా. ఎటువంటి హీరో కూడా మా ఫ్యాన్స్ ఇలా చేయండి, మీరు ఇతర హీరో అభిమానుల మీద పడిపోండి అని ఏ హీరో కూడా చెప్పడండి. ట్రోలర్స్ కూడా అభిమానులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళందరూ ఒకటే అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు వాళ్ళు. అంతే కదా, ప్రతి ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా సందర్భం జరిగినప్పుడు హీరో అంతా ఒకటే అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారికి ప్రభాస్ గారికి కూడా గొడవలు పెట్టారు అప్పట్లో ఫ్యాన్స్ కి. వాళ్ళు ఎంత ఇప్పుడు మనం ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే ఎంత సపోర్ట్ ఇచ్చారండి వాళ్ళు. అంతే కదా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత సపోర్ట్ ఇచ్చారండి. నిజంగా ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు ఆ విషయం, కలుసుకున్నారు, ఇద్దరు మింగిల్ అయ్యారు, ఫ్రెండ్స్ గా
RRR సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ గారు లాగా మంచి కాంబినేషన్ లాగా ప్రభాస్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కలిసిపోయి ఎలక్షనీరింగ్ అంత గ్రాండ్ గా చేశారు, ఓట్లు అంత గట్టిగా పడి. సో ఈ అభిమానుల హీరోలు దయచేసి ఇలాంటి గొడవలకు వెళ్లకుండా హెల్దీ కాంపిటీషన్, అరే మా హీరోకి ఇన్ని వచ్చినాయి మీ హీరోకి అన్ని తెచ్చుకోమని చెప్పు అంటే పర్లేదండి. దాన్ని దాటిపోతున్నారు. తొడగొడతాడు, ఏం మీసం తిప్పుతాడు, ఇలాంటి సంస్కృతి వచ్చేస్తుంది. కొంచెం బూతులు వెళ్ళిపోతున్నాయి. అలాంటి సంస్కృతి రావద్దని నేను కోరుకుంటున్నాను. సమాజంలో కొత్తగా నేర్చుకోవడానికంటే ఇంకా ఇలాంటివి కనిపిస్తున్నాయి. అంటే మంచి చెప్పడం మానేసేవాళ్ళు ఎప్పుడైతే తక్కువ ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా లేరు, ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు. అది కూడా ఒక బాధాకరమైన విషయమే. మంచి కావాలని కోరుకుంటే మంచి వస్తుంది, చెడు కావాలని కోరుకుంటే చెడు డబల్ వస్తుంది. మీరు మంచి కావాలంటే మంచి ఒక్కటే వస్తుంది, చెడు కావాలంటే చెడు మీకు డబల్, అదే ఒక త్రిబుల్. ఒక సామెత ఏదో ఉంది, మంచి మన గుమ్మం దాటే లోపల చెడు మొత్తం అది అలా చెడు అనేది అయితే విస్తరిస్తుంది. సో సినిమాలకు కూడా మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి అనే అభిమానులు నేను కోరుకుంటాను. రైట్. ఈ పరంగా శివ గారికి ఏదైతే శివాచారి గారికి ఉన్నారో, సో వీళ్ళని ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ కి సింగిల్ వర్డ్ లేదని చెప్పాలనుకుంటారు. సింగిల్ వర్డ్ లో చేయాలంటే హీరోల్ని సినిమాలు చేశారు, అభిమానులు చేస్తారు, దయచేసి ఇలాంటి సంస్కృతిని ఆపేయండి. ఇది ఏ హీరోకి మంచిది కాదు, ఏ అభిమానికి మంచిది కాదు. మీరు మీ హీరోని ఎలా అభిమానిస్తారో తను మెగా ఫ్యామిలీకి అంటుపెట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి మంచి పనుల్లో చాలా సపోర్ట్ చేస్తుంటాడు. సో అలాంటి వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ఆపేయండి. శివాచారి గారికి కూడా ఇటువంటి ట్రోలర్స్ ని ఎంకరేజ్ చేసి అంటే తీసుకోకండి అని చెప్తున్నాను నేను. మెగా తీసుకోకుండా అంటే మనం ఎంత తీసుకోవద్దు అనుకున్నా కూడా అండి ఉంటది, లోపల బాధ ఉంటది, కానీ కనీసం రెస్పాండ్ అవద్దని అయితే చెప్తాను నేను. శివాచారికి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి వాటికి మీరు రెస్పాండ్ అవ్వమాకండి, వదిలేయండి. వాళ్ళు చేసుకుంటారు, చేసుకుని అంతే. చిరంజీవి గారి నుంచి మనం నేర్చుకున్నది అదే. చిరంజీవి గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, మొరగనివ్వండి, ఆటలే నోరులు పెడతాయి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దైవజ్ఞం ఉంటుంది అని చెప్పారు. సో శివాచారి గారికి నేను ఇచ్చే సలహా కూడా అదే. మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు, చేసుకుంటూ వెళ్ళిపోండి, ఎటువంటి వాటికి రెస్పాండ్ అవ్వమాకండి, అంతా దేవుడు చూసుకుంటాడు. మన దేవుడు చిరంజీవి గారు కూడా చూసుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.